బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో వైసీపీ యువజన అధ్యక్షులు చిరమన సురేష్ నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, మండల కన్వీనర్ చెర్లో సతీష్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 15 రోజులుగా మండలంలోని ప్రతి గ్రామంలో క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి తమకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. వైసీపీ పార్టీకి మహిళలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. తిరిగి వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. అనంతరం యువజన నాయకుడు చిరమన సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవానికి అనేక సంక్షేమాలను అందజేశారని చెప్పారు. ఆయన చేసిన సంక్షేమాలు అభివృద్ధే తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించబోతున్నాయని చెప్పారు. గతంలో 175కి 151 సీట్లు గెలిచారన్నారు. రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలిచేలా పార్టీ కోసం సమిష్టిగా పనిచేస్తామని చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 50,000 పైచిలుకు మెజారిటీతో గెలవబోతున్నారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లకి, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, రేబాల సురేష్ అన్నకి, ఇక్కడికి వచ్చే మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన జగనన్నే గెలిపించుకుంటాము, మేము ఆయన పెట్టినటువంటి అన్నం తింటున్నాము, మేము ఆయన్నే గెలిపించుకుంటాము, మళ్ళీ ఆయనే సీఎంగా రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అదే అంటున్నారు. మన ఎమ్మెల్యే గారు మన బుచ్చిరెడ్డిపాలెంని, మన బుచ్చి మండలంని చాలా బాగా అభివృద్ధి చేశారు. మాకు ఈ ఎమ్మెల్యేనే కావాలి, మాకు ఈ ఎమ్మెల్యేనే రావాలి, మేము గెలిపించుకుంటాము అని ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. మన ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించమని అందరినీ కోరడం జరిగింది. మేము గెలిపించుకుంటామమ్మా అని అందరూ చెప్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి మన ఎమ్మెల్యే గారిని, వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని గెలిపించుకొని మన జగనన్నని సీఎంగా చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ, అదేవిధంగా పాత్రికేయులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 15 రోజులుగా ప్రతి విలేజ్లో మనం క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఆ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఆప్యాయతతో ఉండారో, ఎంత అభిమానంతో ఉండారో అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ అయితే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి విలేజ్లో గీతమ్మ గారు తిరుగుతున్నారు, పూజమ్మ గారు తిరుగుతున్నారు, మన ప్రసన్న కుమార్ గారు తిరుగుతున్నారు. అందరూ ఎవరికైనా కానీ ప్రతి విలేజ్లో బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన పథకాలు అయితేమి, ఆయన చేసిన అభివృద్ధి అయితేమి ఈరోజు వాళ్ళ గెలుపుకి కారణమని అనుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చి మండలంలో పోయినసారి వచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. మొదట ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, తర్వాత ఎంపీగా మన విజయసాయిరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మోర్ల చైర్మన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజామురళి గారికి, కౌన్సిలర్ గారికి, మండల అధ్యక్షుడు శ్రీ చెర్లో సతీష్ రెడ్డి గారికి, ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ముఖ్య అంశం ఏంటంటే స్థానాలు గెలిపించారు. ఈసారి 175కు 175 స్థానాలు గెలిపించి వైఎస్ జగన్ గారిని సీఎంగా చేసి, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పోయినసారి 37,000 పైచులుక, ఈసారి 50,000 పైచులుకగా గెలిపించి, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి 2 లక్షల పైన పైచులుగా మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్కరికి గెలిపించాల్సిందిగా ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుంటున్నాను.